ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో విచారణ మరింత స్పీడప్ చేసింది దర్యాప్తు టీం. గత సర్కారులోని ప్రముఖ నేతలను త్వరలోనే విచారించనుంది స్పెషల్ టీం. ఎన్నికల టైంలో ఫోన్ ట్యాపింగ్తో టాస్క్ ఫోర్స్ ఎస్ఓటీ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్టు గుర్తించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థుల డబ్బులు పట్టుకున్నట్లు గుర్తించారు. అయితే 100 కోట్ల డబ్బు పట్టుకుంటే అందులో బయటపెట్టింది కొంతేనని అనుమానిస్తున్నారు. మరోవైపు ఎలక్షన్ కోసం భారీగా క్యాష్ ట్రాన్స్పోర్ట్ చేసింది టాస్క్ ఫోర్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ టీం పోలీసులు దూకుడు పెంచారు. కేసులో నిందితులైన పోలీస్ అధికారుల కన్ఫెషన్, కస్టడీ రిపోర్ట్ ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రముఖ లీడర్లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే న్యాయ సలహాలు తీసుకుంటున్నట్టు తెలిసింది. దర్యాప్తులో సేకరించిన నిందితుల కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీలకు చెందిన బాధితులు అందించిన సమాచారం ఆధారంగా సంబంధిత లీడర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ఇందుకు ప్రణీత్ రావు, సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ కీలకంగా మారినట్టు సమాచారం. అధికార పార్టీకి చెందిన పలువురు లీడర్స్ చెప్పినట్టుగా ఆపరేషన్స్ చేసినట్టు పోలీస్ దర్యాప్తులో వీరిద్దరూ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఎస్ఐబి లాగర్ రూమ్ నుంచి డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్స్, వాయిస్ రికార్డింగ్స్ ఆధారంగా గత ఎలక్షన్స్ సమయంలో రాధాకిషన్ రావు టీం స్పెషల్ ఆపరేషన్స్ చేసినట్టు ఇప్పటికే గుర్తించారు. ఇందులో అధికార పార్టీ మినహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న కీలక నాయకుల డబ్బులను పట్టుకున్నారు. కంపెనీల అవసరాల కోసం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు తీసుకువెళ్తున్న డబ్బులను కూడా సీజ్ చేశారు. ముఖ్య నాయకుల అనుచరులు, ఆర్థిక వ్యవహారాలు చూసే సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేశారు. డబ్బుతో ప్రయాణించే వారి వివరాలతో నిఘా పెట్టారు. స్పెషల్ ఆపరేషన్స్ లో పట్టుకొని సీజ్ చేశారు. ఇలా స్వాధీనం చేసుకున్న డబ్బులో కొంత మాత్రమే లెక్కలు చూపేవారని ఆరోపణలున్నాయి. పార్టీ ఫండ్, క్యాష్ ట్రాన్స్పోర్ట్ చేసేందుకే ఎస్ఐబి, టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులను వాడుకున్నారని పోలీస్ దర్యాప్తులో వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్, బ్లాక్ మెయిలింగ్ తో బడా వ్యాపారవేత్తలు, ప్రముఖ కంపెనీలు, కాంట్రాక్టర్లతో 100 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయించారని స్పెషల్ టీం గుర్తించినట్టు సమాచారం. ఇక నిందితులు తెలిపిన వివరాలతో బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు, కంపెనీల వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయడానికి కారణాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇందుకు ఆయా సంస్థలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి చేకూరిందనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగారావు, తిరుపతన్న స్టేట్మెంట్స్ ఆధారంగా సంబంధిత లీడర్లకు నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాకముందే ప్రణీత్ రావు టీం ఆపరేషన్స్ మొదలుపెట్టింది. గత ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఫోన్ నెంబర్స్ ను ట్యాప్ చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందించింది. దీంతో రాధాకిషన్ రావు టీం ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు రవాణాను అడ్డుకున్నారు. దీంతో పాటు హవాలా డబ్బును పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అయితే తనిఖీల్లో పట్టుబడ్డ డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. చాలా మంది హవాలా వ్యాపారులు ఎలాంటి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు అధికారులు అడిగినంత అప్పగించారని స్పెషల్ టీం దర్యాప్తులో బయటపడినట్టు తెలిసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను స్పెషల్ టీం పోలీసులు సేకరిస్తున్నారు.